యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన నిధిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎక్కడి నుంచి రాజ్యం చేయుచున్నాడు? పరలోకం నుండి రాజ్యం చేయుచున్నాడు అన్నమాట. పరలోకం అనేది అత్యున్నతమైన స్థలం. పరలోకం అత్యున్నతమైన స్థలం, లేకపోతే అత్యున్నతమైన ఆకాశం. అత్యున్నతమైన ఆకాశం. ఆకాశాలు చాలా ఉన్నాయి. మనకు మామూలుగా మాట్లాడుకుంటుంటాం 3 ఆకాశాలని. కొంతమంది మన బైబిలు శాస్త్రవేత్తలు 7 ఆకాశాలు ఉన్నాయని తెలియజేశారు. మ్యాప్తో పాటు తెలియజేశారు అన్నమాట. సరే, ఎన్ని ఆకాశాలున్నా అన్నిటికంటే ఉన్నతమైన ఆకాశం అంటే అంతకంటే ఇంకొకటి లేదన్నమాట. ఆ అత్యున్నతమైన ఆకాశమందు దేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు అన్నమాట. అత్యున్నతమైన స్థలము, అత్యున్నతమైన సింహాసనం. చెప్పండి. అత్యున్నతమైన స్థలము లేకపోతే అత్యున్నతమైన ఆకాశం, అత్యున్నతమైన స్థలము లేక అత్యున్నతమైన ఆకాశం. తర్వాత అత్యున్నతమైన సింహాసనం. అత్యున్నతమైన అంటే అంతకంటే పైన వేరే సింహాసనము లేదన్నమాట. కాబట్టి అత్యున్నతమైన ఆకాశము లేక అత్యున్నతమైన స్థలము, అత్యున్నతమైన సింహాసనం. హల్లెలూయా. అత్యున్నతమైన ఆకాశము నుండి, అత్యున్నతమైన సింహాసనం నుండి ఆయన పరిపాలన చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన రాజ్యము భూమి అంతటా ఆయన రాజ్యమే. హల్లెలూయా. సమస్తాన్ని, ఈ భూమి మీద ఉన్న సమస్తమును, సమస్త సృష్టించబడిన దానిని, ప్రతి దానిని కూడా ఆయనే పరిపాలిస్తున్నాడు అన్నమాట. సమస్తాన్ని పరిపాలిస్తున్నదే ఆయనే. ఆకాశ మహాకాశములను సృజించి ఆకాశ మహాకాశములలో ఉన్న సమస్తమును పరిపాలించుచున్న రాజు, రాజులకు రాజు. అది దీని యొక్క అర్థం. ఇక అత్యున్నతమైన సింహాసనము, అత్యున్నతమైన ఆకాశము,
యెషయా ప్రవక్తకి దర్శనము కలిగింది. యెషయా ప్రవక్తకే కాదు, ఎహెచ్కేల్ ప్రవక్తకి దర్శనం కలిగింది. ఇంకా అనేక మంది ప్రవక్తలు దర్శనాలు పొందుకున్నారు. యెషయా ప్రవక్తకి కలిగిన దర్శనంలో అత్యున్నతమైన ఆకాశంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాను. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడైన అంటే అత్యున్నతమైన స్థలము లేక అత్యున్నతమైన ఆకాశం, అదే పరలోకం. హల్లెలూయా. ఆ యొక్క అత్యున్నతమైన స్థలములో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా చూచాడంట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హల్లెలూయా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి. దేవాలయం ఎక్కడుంది? భూమి మీద ఉంది. దేవాలయం ఎక్కడుంది? భూమి మీద ఉందన్నమాట. అంటే అత్యున్నతమైన ఆకాశము నుండి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ప్రభు యొక్క చొక్కాయి అంచులు భూమి మీద ఉన్నటువంటి దేవాలయాన్ని నిండుకుంటూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆయనకు పైగా శరాపులు నిలిచిండివి. శరాపులు అంటే 1 నెంబర్ వేసి కింద మహాదూతలు అని రాయబడింది. కింద చూడండి, 1 నెంబర్ దగ్గర ఏముంది? మహాదూతలు, శరాపులు. హల్లెలూయా. అంటే 6 రెక్కలు కలిగిన మహాదూతలు అన్నమాట. కెరూబులు ఉన్నారు, 2 రెక్కలు కలిగిన మహాదూతలు అన్నమాట. శరాబులు వచ్చి 6 రెక్కలు కలిగిన మహాదూతలు. కెరూబులు 2 రెక్కలు కలిగిన మహాదూతలు అన్నమాట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా. హల్లెలూయా. ఆ యొక్క శరాపులు 6 రెక్కలు కలిగినటువంటి ఆ యొక్క మహాదూతలు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే దేవాలయపు గడప పునాదులు వణుకుతున్నాయంట. అంటే ఎంత గంభీర శబ్దంతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారో చూడండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవాలయం అంతా ధూమముతో నిండిపోయిందంట. ఇది ఆయన చూసినటువంటి ఆ యొక్క గొప్ప దర్శనం. హల్లెలూయా. ఎవరు? యెషయా ప్రవక్త. హల్లెలూయా. మనం చదివినటువంటి కీర్తనలో ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడంట. హల్లెలూయా. చదవండి, మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభావాన్నే వస్త్రముగా ధరించున్నాడంట. ఆ ప్రభావము ఎలా కనబడుతుందంటే చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుకున్నట్టుగా కనబడుతున్నాయి అన్నమాట.
ప్రభావమే వస్త్రం. ప్రభావమే వస్త్రం. ఈ లోకానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన మానవ శరీరం ధరించుకొని పుట్టాడు కాబట్టి ఆయన అంగీని ధరించుకున్నాడు. హల్లెలూయా. పై వస్త్రాన్ని వేసుకున్నాడు. యూదులు ఎలా ఉంటారో అలాంటి వస్త్రధారణ ఆయనకు ఉందన్నమాట. అయితే ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన మహిమ ప్రభావమే వస్త్రంగా ఉందన్నమాట. ఇప్పుడు పైన అంగి వేసుకున్నాడు, వస్త్రధారణ. ఇప్పుడు ఆ వస్త్రానికి ప్రభావం వచ్చేసింది. ఆ వస్త్రం అంతా ప్రభావం వచ్చేసింది. ఆయన వస్త్రాలంతా దేవుని మహిమతో, దేవుని ప్రభావంతో నిండిపోయినాయి అన్నమాట. మామూలుగా ఎలా చెప్పబడింది? ఆయన ప్రభావాన్నే వస్త్రంగా ధరించున్నాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొచ్చాడు. అప్పుడు ఆయన యూదుల వస్త్రధారణ కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన వస్త్రాలు, ఆయన పై వస్త్రం అంతా కూడా ప్రభావముతో నిండిపోయి ఉందన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమెలోకి ప్రభావము వెళ్ళిపోయింది. అందువల్లనే ఆమెకు స్వస్థత కలిగింది కదా. హల్లెలూయా. మార్కు సువార్తలో మనము ఆ విషయాన్ని చదువుతూ ఉంటాము. ఇప్పుడు ఒకసారి మనం వస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. అంటే మరింత సంకటపడినంటే మరింత జబ్బు పడిందన్నమాట. మరింత జబ్బు నయం కాకపోగా జబ్బు ఎక్కువైపోయిందన్నమాట. ఆమె తిరిగింది వైద్యుల దగ్గరికి, కానీ ఆమెకు స్వస్థత కలగల. ఆ జబ్బు ఇంకా ఎక్కువైపోయింది. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూసారా, ఆమె వైద్యుల దగ్గరికి తిరిగింది, జబ్బు పోలా, జబ్బు ఎక్కువైపోయింది. ఇంకా రక్తస్రావం అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ స్త్రీ 12 సంవత్సరాలు రక్తం పోతా ఉంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది? ఎండిపోయిన స్థితి. ఎలాంటి స్థితి? ఎండిపోయిన స్థితి, వాడిపోయిన స్థితి, రేపో మాపో రాలిపోతున్న ఒక ఆకు, చెట్టు ఆకు ఉన్నటువంటి పరిస్థితి అది. ఎండిపోయిన పరిస్థితి.
అలాంటి పరిస్థితులు ఆమె యేసయ్యను గురించి విని ఎవ్వరికి తెలియకుండా వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ఎందుకంటే ఆ రోజుల్లో రక్తస్రావంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లోకి రాకూడదనే ఖచ్చితమైన ఆజ్ఞ కట్టడం ఉందన్నమాట. ఒకవేళ తెలిస్తే రాళ్ళు తీసుకొని కొట్టి తరుముతారన్నమాట. అలాంటి భయంకరమైన పరిస్థితి. అంటే వాళ్ళు ఎవరినన్నా తాకినా, వాళ్ళు ఎవరినన్నా తాకినా, వాళ్ళని ఎవరైనా తాకినా ఇద్దరికి ప్రమాదం అన్నమాట. అందుకని సీక్రెట్గా ఎవరికి తెలియకుండా వచ్చి తాకడం జరిగిందనమాట. అయితే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. అక్కడ రాయబడింది ఏమిటి? ఆమె వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభువులో నుండి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే మనం చదివిన కీర్తనలో ఉండేది. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన మహిమను వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. ఆ మహిమను వస్త్రంగా ధరించుకున్నటువంటి ప్రభు ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. ఆయన యూదులలో పుట్టాడు కాబట్టి యూదుల వస్త్రధారణ ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన ధరించుకున్న వస్త్రాలలో కూడా ఆ ప్రభావము నిండుకొని ఉందన్నమాట. హల్లెలూయా. అందుకనే మనం చూస్తూ ఉంటాం కదా, పౌలు గారి శరీరానికి అంటే ఆయన వస్త్రాలకి తగిలించిన చేతిగుడ్డలు తీసుకొని పోయి దెయ్యం పట్టిన వాళ్ళ మీద పెడితే దయ్యాలు వెళ్ళిపోయాయి. రోగుల మీద పెడితే రోగులు స్వస్థపడ్డారు. అంటే దైవజనులు దేవుని యొక్క మహిమ చేత కప్పబడి ఉన్నారనేది ఎంతైనా వాస్తవం. వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు దేవుని యొక్క మహిమ ప్రభావంతో ఉంటాయి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అయితే అది విశ్వసించిన వారిలోనే కార్యం జరుగుతుంది. విశ్వాసం ద్వారానే ఏదైనా కార్యం జరగడానికి మూలం. నమ్మకపోతే ఏమీ జరగదు, ఎవరి ద్వారా జరగదు. వాళ్ళు తిరుక్కుంటానే ఉంటారు సంవత్సరాల తరబడి. ఆ పాస్టర్ ఈ పాస్టర్, వాళ్ళు వీళ్ళు, ఆ సంఘం ఈ సంఘం అంటూ వాళ్ళు తిరుక్కుంటూనే ఉంటారనమాట. విశ్వాసము లేని వాళ్ళు అలా తిరుక్కుంటూ ఉంటారు. విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఒకే చోట దేవుడు చేర్చిన చోట ఉండి దైవజనుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం వాళ్ళు స్వతంత్రించుకుంటారు అనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. తర్వాత ప్రభు ఆమెను కనుగొన్న తర్వాత ఆమెతో అనిన మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏమిటి? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. అంటే అంతకుముందు కలగలేదా? అంతకుముందు కలిగింది కదా. చూడండి 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని. చూసారా, రక్తధార వెంటనే కట్టబడింది, ఆ బాధ నివారణ అయింది. మళ్ళీ ఏంటి ఇక్కడ ప్రభు ఈ మాట అంటున్నాడు? ఏంటి? ఆమెకు కలిగిన స్వస్థతను ఆయన స్థిరపరుస్తున్నాడు అనమాట. చప్పలు కూడా దేని మహిమపరచాలి. చెప్పండి. ఆమెకు కలిగిన స్వస్థతను ఆయన ప్రభు స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే స్వస్థత పొందేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ స్వస్థత స్థిరం కాదు. తిరిగి వచ్చి ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన వెంబడించేటటువంటి వారికే ఆ స్వస్థత విడుదల స్థిరమవుతుందన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఆ కుష్ఠరోగికి ప్రభు సెలవిచ్చింది అదే. మొదటి 4 వచనాలు చదవండి. 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మత్తయి సువార్త. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి,
నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఆ బాక్స్ కట్ చేయ. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత పొందిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి మోషే ద్వారా ధర్మశాస్త్రములో దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఆ కానుక, ఆ బలి అర్పణ కానుకగా అర్పించిన తరువాత యాజకుడు అతని యొక్క స్వస్థతను స్థిరపరుస్తాడనమాట. అప్పుడు అతను స్వతంత్రంగా వారి యొక్క ఇంటికి పోవచ్చు, ప్రజలతో స్వతంత్రంగా తిరగవచ్చు అన్నమాట. కాబట్టి కృతజ్ఞతతో దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు యాజకుడు లేక పాస్టరు ఆ యొక్క స్వస్థతను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు అది స్థిరమవుతుంది. హల్లెలూయా. లేకపోతే స్థిరం కాదు, మరలా ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మనము కృతజ్ఞత చెల్లిస్తాము, కృతజ్ఞత అర్పణ కూడా చెల్లిస్తాము. దైవజనుని ద్వారా ఆ స్వస్థతను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో స్థిరపరచుకొని మనం ముందుకి సాగుతూ ఉంటాం. హల్లెలూయా. ఇది ఇంకా అనేక మందికి తెలియడం లేదు. ఇది దేవుని సన్నిధికి రావాలనేది ఇంకా అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదైనా ఒక బర్త్డే కావచ్చు, ఒక మ్యారేజ్ డే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక అకేషన్ కావచ్చు, ఏ విషయమైనా ఈ లోకరీతిగా ఏమైనా చేసుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి దైవజనుని ద్వారా వారికి కలిగినటువంటి ఆ యొక్క కృప, ఆ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఆ స్థితిని స్థిరపరచుకోలేకపోతున్నారన్నమాట. దైవజనుడు దాన్ని స్థిరపరచాల. దేవా, నూతన సంవత్సరాన్ని వీరికి ఇచ్చావు, దాన్ని దయా కిరీటంగా ధరింపచేయండి. ఈ నూతన సంవత్సరాన్ని వారి కొరకు స్థిరపరచండి ప్రభువా. వారి జీవితాలను స్థిరపరచండి. ఈ నూతన సంవత్సరంలో వారికి మీరు కలుగజేసిన లేక సిద్ధపరిచి దాచిపెట్టిన వనరులన్నీ, మేలులన్నీ అనుగ్రహించండి అని దైవజనుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపరు. దైవజనుని దగ్గరికి తీసుకురాకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. దైవజనునికి ఇచ్చే కానుకతో పోల్చుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ అన్నమాట. అయితే దైవజనుని కానుకిచ్చేదానికి ఇబ్బంది పడిపోతారన్నమాట. ఆశీర్వాదమును తెచ్చిపెట్టే కార్యానికి, వాళ్ళ నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ అర్పించడానికి బహు ఇసుగుపడిపోతారు, కష్టపడిపోతారు, ఎన్నెన్నో ఆలోచిస్తారు. కానీ ఈ లోకరీతిగా ఎక్కడికన్నా పోవడానికి కొంతమంది అయితే లక్షలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. లక్షలు ఎంత ఖర్చు పెట్టినా సరే అవి వాళ్ళని స్థిరపరచు. దైవ సేవకుని దగ్గరికి తీసుకురావాలి, సంఘ కాపరి దగ్గరికి తీసుకురావాలి. సంతోషంగా కృతజ్ఞత కానుక అర్పించాలి. దైవజనుడు సంతోషంతో వారి కొరకు ప్రార్థన చేసి ఆ న్యూ ఇయర్ని వాళ్ళ కోసము ఆశీర్వదించాలి. అప్పుడు అది వాళ్ళకు స్థిరమవుతుంది. ఈ సందర్భం అదే. ముట్టినప్పుడే స్వస్థత కలిగిపోయింది. తర్వాత ఆమె తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత
మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. ఆ వాక్కు కావాలి మనకు. హల్లెలూయా. ఆ రోజు ప్రభు శరీరధారిగా ఉన్నాడు, ఈరోజు పాస్టర్లో నుంచి దేవుడు ఆ వాక్కు పలుకుతాడు అనమాట. హల్లెలూయా. అప్పుడు అది స్థిరం, అది వాళ్ళకి కలుగుతుందన్నమాట. ఇంతకీ మరొక ఆలోచన జ్ఞాపకం చేస్తాను మీకు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న ప్రకారము ఈ రక్తస్రావం వల్ల ఆమె ఒక ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన ఆ స్థితి మనం ఈజీగా గ్రహించవచ్చు. ఆమె పరిస్థితి ఒక ఎండిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎండిపోయిన పరిస్థితుల్లాగా ఉన్నటువంటి వాళ్ళందరికీ జీవాన్ని ఇచ్చేది ఎవరు? జీవాన్ని ఇచ్చేది ఎవరు? మనం క్రైస్తవులం కాబట్టి మనం వెంటనే చెప్తాం, ఎవరో చెప్పండి? యేసయ్య. అవును, మనమే చెప్పుకుంటూ మనమే వింటున్నాం సంవత్సరాల తరబడి. హలో, మనమే క్రైస్తవులమే మళ్ళా చెప్పుకుంటూ వింటూ ఉన్నాం. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సాక్షిగా ఇరుగు పొరుగు వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు, అన్యులకి నానా విధాల రోగాల చేత ఎండిపోయి వాడిపోయి రేపో మాపో రాలిపోయేటట్టుగా ఉన్నటువంటి వారందరికీ ప్రేమతో ఎండిపోయినటువంటి వారికి జీవాన్ని ఇచ్చే యేసయ్యను గురించి చెప్పగలగాల. అది పాస్టర్ ఒక్కడే చేసే పని కాదు. అది పాస్టరు మందను కాచి, మందను మేపి, మందను లెక్క అప్పగించాలి దేవునికి. ఈ పని విశ్వాసులందరూ చేయాలి. మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరూ చేయాలి. అప్పుడు అనేక మంది ఎండిన స్థితిలో, ఒకప్పుడు మనం ఎండిపోయిన స్థితిలో నుంచి మన ప్రభు ఎలాగూ మనలను చిగురింపజేశాడో, ఎలాగూ పుష్పింపజేశాడో ఆ సాక్ష్యం వాళ్ళు విన్నప్పుడు వారు కూడా విశ్వసిస్తారు, వారు కూడా ప్రభు దగ్గరకు వస్తారు. మనం పొందుకున్నటువంటి జీవము వాళ్ళు కూడా పొందుకోగలుగుతారు. అదే మనం చేయాల్సింది. ఏదైనా ఒక అవసరత తీర్చుకోవడానికి పక్కింటికి వెళ్ళి నానా విధాలుగా వాళ్ళతో మాట్లాడి, కొందరైతే పొయ్యిన దానిని పెట్టించుకొని రాగల సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎలాగైనా సరే పెట్టించుకొని వస్తారు, అంతే. అంత చాకచక్యంగా మాట్లాడతారన్నమాట. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, వాక్ చాతుర్యం చేత ఎవరిని మార్చలేం, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఎవరినైనా మనము ప్రభువులోకి తేగలుగుతాం. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, మాటతో కాదు, వాక్ చాతుర్యంతో కాదు, దేవుని శక్తి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది అన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడతాం. ప్రైజ్. కాబట్టి మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళమై దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ మనలో నింపుతూ ఉండగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో పొంగేటప్పుడు ఆర్పేసుకోకూడదు. హలో, ఆర్పుకోకూడదు. మన ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మన గ్రామాల్లో మనం ఎక్కడెక్కడ సంచరిస్తున్నామో పని బాటల ద్వారా కానీ, ఎక్కడికైనా అనుదినం ఎక్కడెక్కడికి పోతుంటామో ఆ స్థలాల్లో ఉన్నటువంటి ఆ దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను దేవుని యొక్క ప్రేరేపణతో, దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో ధైర్యంగా వాళ్ళతో సాక్ష్యం చెప్పడానికి మనం ముందుకు పోవాలి. హల్లెలూయా. సందేహపడకూడదు.
నాలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం క్రియ చేస్తుంది, కార్యము నెరవేరుస్తుంది. కార్యాన్ని దేవుని కార్యం జరిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా మీద ఉన్న అభిషేకం వాళ్ళలోకి వెళుతుంది. నాలో ఉన్న ప్రభావం వారిలోకి చెప్పండి వెళుతుంది, వాళ్ళని తాకుతుంది. అందుకని ప్రభు అన్నాడు, మనము లోకానికి వెలుగంట. చప్పలు కొట్టి దేని మహింపండి. మనం లోకానికి వెలుగు. చీకట్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి మనం వెళితే వాళ్ళలో ఉన్న చీకటి అంత స్థితిని దేవుడు మనకు కలిగజేశాడు. కానీ మనం ఇంకా అనేక సందేహాలు పెట్టుకొని మనం చెప్తే మారుతారా, మనం చెప్తే కార్యం జరుగుతుందా, పాస్టర్ పోతాడులే, పాస్టర్ పోతుంది, లేకపోతే ఇంకో అలాగా అనుకొని కనీసం సొంత ఇంటి వాళ్ళని రక్షించుకోలేకపోతున్నాం. సొంత తోబుట్టువుల ఇండ్లల్లో ఇంకా రక్షణ కార్యాలు ఏనండి జరగట్లా. కన్న తల్లిదండ్రులను అలాగనే ఉంచేసుకొని ఉన్నాం, రక్షణలోకి రాకుండా. తోబుట్టువులు అలాగనే ఉండిపోయి ఉన్నారు. సొంత రక్త సంబంధులు ఎంతోమంది కొన్ని ఇళ్లలో కన్న బిడ్డలు అలాగనే ఉన్నారు. వాళ్ళందరి జీవితం అలాగే వదిలేస్తే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి రోగముతో వాళ్ళు ఎండిపోతారు అంతే. ఆ స్థితి నుంచి వాళ్ళని ప్రభువులోనికి తేవాలి. ఆ ఎండిపోయిన స్థితిలో చిగురింపజేసి, పుష్పింపజేసి, ఫలింపజేసేది మన కోసం, సర్వలోకం కోసం ఎండిపోయినటువంటి మన ప్రభు అయిన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఎక్కడ ఎండిపోయాడు ఆయన? ఎండిపోయాడా? ఎలా అయిపోయాడు? చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. చిల్ల పెంకులాగా అయిపోయాడు. అందుకని ఆయనకే సాధ్యం, ఆయన అభిషేకానికే సాధ్యం. మనం ఆయన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన అభిషేకాన్ని కలిగి ఉన్నప్పుడు మన ద్వారా కూడా అది చెప్పండి సాధ్యమే. హల్లెలూయా. నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి 22వ కీర్తన 15వ వచనం చదవండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. చప్పలు కూడా దేని మహింపడుతుంది. జీవమే అయ్యున్న దేవుడు ఆయన ఎవరు? జీవము తనే జీవం. ప్రభువే చెప్పాడు, నేనే సత్యము, జీవము, మార్గం. జీవమై ఉన్నటువంటి ప్రభు ఇప్పుడు ఎలా అయిపోయాడంట? ఎండిపోయాడంట. ఎండిన చిల్ల పెంకులాగా అయిపోయాడు. రోడ్డుల్లో అక్కడక్కడ చిల్ల పెంకులు కనబడతాయి, ఎండిపోయినవి. భూమి ఆకాశాల మధ్యలో సర్వలోకము శాపగ్రస్తమై, పాపభూయిష్టమై, ఎండిపోయిన స్థితిలో ఉన్న లోకాన్ని రక్షించడానికి, శాపగ్రస్తమైన లోకాన్ని శాపాలు తొలగించి ఆస్వాదించడానికి, ఎండిపోయిన లోకాన్ని చిగురింపజేయడానికి, పుష్పింపజేయడానికి, ఫలింపజేయడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ప్రభు భూమి ఆకాశాల మధ్యలో మండు టెండలో ఆయన కడబొట్టు వరకు రక్తాన్ని కార్చేశాడు. కడబొట్టు వరకు నీళ్లు కూడా కారిపోయినాయి. ఆయన తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించిన తరువాత ఎన్నో సూచక్రియలు జరిగాయి. భూమి బద్దలైంది, భయంకరమైన భూకంపాలు వచ్చాయి, సూర్యుడు నలుపైపోయాడు, భయంకరమైన వాతావరణం. ఆ సమయంలో ఒక సిపాయి బల్యం తీసుకొని అసలు చచ్చాడా లేదని పొడిచాడు పక్కలో.
అంత జరిగినా కానీ చివరగా ఉన్నటువంటి నీళ్లు రక్తం కూడా కారిపోయింది. హల్లెలూయా. దావీదు రాజు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఎండిన చిల్ల పెంకులా కనబడుతున్నాడంట. ఆయన నాలుక అంగిటికే అంటుకుని ఏమి లేదు. పాపం చేసి జీవాన్ని కోల్పోయిన నీకు నాకు, పాపం చేసి ఎండిపోయిన నీకు నాకు జీవం ఇవ్వడానికి, హల్లెలూయా, పాపం చేసి శాపగ్రస్తులమైన మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన శాపగ్రాహి అయి మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా చేయబడి, పాపముగా చేయబడి మన కోసం తన అమూల్యమైన రక్తాన్నంతా కాచేసి, ఈరోజు నీవు నేను చిగురించాము అంటే, పుష్పించాము అంటే, ఫలించాము, అంతకంతకు అభివృద్ధి చెందుతున్నామంటే కారణం నీకోసం నా కోసం ఎండిన చిల్ల పెంకులాగా కలువరి శిలువలో వేలాడినటువంటి ఆయనకే సాధ్యం. ఆయనకే సాధ్యం. అంతే. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నామె ఎండిపోయిందంటాను నేను. ఒక పాపి ఎండిపోయిన పరిస్థితే. ఒక శాపగ్రస్తుడు ఎండిపోయిన పరిస్థితే. ఒక తిరుగుబోతు ఎండిపోయిన పరిస్థితి. ఒక తాగుబోతు ఎండిపోయిన పరిస్థితే. ఈ లోకంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఎండిపోయిన పరిస్థితే. ఆ పరిస్థితి నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల మన ప్రభు అయిన యేసయ్య ద్వారానే. హల్లెలూయా. అందుకని ఈ మధ్యన కొత్త పాట ఒకటి పాడాం కదా, వాళ్ళు పాడారు కథ మొత్తం. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. అది ఆయనకే సాధ్యం. స్థితి అంతా మార్చేసింది ఆయన. హల్లెలూయా. 12 ఏళ్ల రక్తస్రావంతో ఉన్న ఆమె స్థితి మార్చేశాడు. ఆ కుష్ఠరోగి స్థితి మార్చేశాడు. మనందరి స్థితిలో మార్చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకెవరు స్థితి మార్చేవాళ్ళు, అది ఆయనకే సాధ్యం. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగులు మన మీద పడుతూ ఉన్నాయి. ఆయన చొక్కా అంచులు మన మీద దిగుతూ ఉన్నాయి. ఆయన ప్రభావం మన మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా. ఎండిపోయిన మన బ్రతుకుల్ని చిగురింప చేయడానికి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రిని విశ్వసిస్తే నీ జీవితాన్ని ఆయన చిగురింపజేస్తాడు. నీ జీవితాన్ని పుష్పింపజేస్తాడు. నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు. హల్లెలూయా. 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 అందరూ విశ్వసించండి. విశ్వాసం ద్వారా ఇది సాధ్యం. ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు ప్రభు. ఆయన ధరించుకున్నటువంటి చొక్కాయి, అంగి, ఆయన పై వస్త్రం అంత మహిమ ప్రభావమే. ఇప్పుడు కూడా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ప్రభు. మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశీనులై ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు, యెషయా ప్రవక్త చూచినటువంటి ఆ దర్శనములో ఆ చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయంట. మన మీద నిండుకుని ఉన్నాయి. విశ్వాస నేత్రాలతో చూడు. నువ్వు నమ్మితే ఈరోజు ఆయన ప్రభావం నీకు వచ్చేస్తుంది.
ఆయన ప్రభావం నీలో ప్రవేశిస్తుంది. నీకు సంపూర్ణమైన స్వస్థత వచ్చేస్తుంది. సమస్త దుష్ట ప్రభావాలన్నీ, దేవుని ప్రభావము నిన్ను తాకుతూ ఉండగా సమస్త దుష్ట ప్రభావాలు యేసు నామములో పారిపోతాయి. యేసయ్య ప్రభావంతో సాతాను ప్రభావం పారిపోతుంది. యేసయ్య అనే వెలుగు మన మీద ప్రకాశిస్తుండగా నకిలీ మోసగాడైన సాతాను యొక్క వెలుగనే చీకటి పారిపోతుంది. ఏది నిలవదు. నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన స్థిరపరిచేస్తాడంట, బలపరిచేస్తాడంట. ఆ 93వ కీర్తన అంటున్నాడు, ఆయన స్థిరపరిచాడంట ఎవరు కదిలించలేని విధంగా. చపలు కూడా దేనిమయం పడతాడు. సముద్రం పొంగొచ్చినా సరే, సముద్ర జలములు పొంగొచ్చినా సరే, వర్షాలు కురిసి వరదలు వచ్చినా సరే, విస్తార జల ప్రవాహముల కంటే సముద్రం ఉప్పొంగుతున్న సముద్ర జలముల బలము కంటే యెహోవా బలిష్ఠుడంట. చపలు కూడా దేవుని మహిమపడతా. అవేవి మనలను పడగొట్టలేవు, అవేవి మనలను స్థానభ్రంశం చేయలేవు. ఎందుకంటే విస్తాల జల ప్రవాహం కంటే, సముద్ర జలములు పొంగుతున్న బలము కంటే మనం నమ్ముకున్న దేవుడు బలిష్ఠుడు, బలిష్ఠుడు, బలిష్ఠుడు. ఏది మన మీదకు రాలేదు. ఆ బలిష్ఠుడైన, మహాబలిష్ఠుడైన ప్రభువే ఒక రోజున శిష్యులతో పాటు చిన్న ధోనిలో వెళుతున్నప్పుడు ఆయన అడుగున అమరం మీద నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి తుఫాను చెలరేగింది, సముద్రం పొంగుతూ ఉంది భయంకరంగా. శిష్యుల ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఒక శిష్యుడు వెళ్ళి లేపాడు, ప్రభువా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభు లేచి వచ్చాడు. హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త జల ప్రవాహాల యొక్క శక్తి కంటే, సముద్ర పొంగు యొక్క ఘోష కంటే బలిష్ఠుడైన దేవుడు, శరీరధారి వచ్చిన దేవుడు లేచాడు. చపలు కూడా దేని మైపోతాం. ప్రైజ్ ది లార్డ్. గాలిని గద్దించాడు. గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది. భయంకరమైన గాలి నిమ్మలమైపోయింది. సముద్రముతో మాట్లాడాడు, నిమ్మలమై ఊరుకుండు, నువ్వు పొంగకూడదు అన్నాడంతే. నిమ్మలమైపోయింది సముద్రం. సృష్టికర్త, మహాబలిష్ఠుడైన దేవుడు, అనంత శక్తి గల దేవుడు. విస్తార జలముల ఘోష కంటే, సముద్ర పొంగుల యొక్క ఘోష కంటే బలిష్ఠుడైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉండేది. ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు, ఏది నిన్ను ముంచలేదు, మింగలేదు, నిన్ను పడగొట్టలేదు. నీ పక్షాన బలవంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. బలపరుస్తాడు. ప్రియులారా, స్థిరపరచు ఆడవు, ఇన చోటే నిలబెట్టు ఆడవు, పరచు ఆడవు, బలపరచు ఆడవు, పోయిన చోటే నిలబెట్టు ఆడవు, ఆడవు, హెచ్చించు ఆడవు, మా పక్షము నిలచి జయమిచ్చు ఆడవు, స్థిరపరచు ఆడవు. గంభీరంగా పాడండి. ఏం చేస్తున్నారా? వేర్ ఇస్ యువర్ మైక్? పక్షము నిలచి
జయమిచ్చువాడవు మైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము గ్లోరీ అందరూ చప్పట్లు కొట్టబడతాం గ్లోరీ యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి ఆమేన్ గ్లోరీ అందరూ చప్పట్లు కొట్టుకోవడం ప్రైజ్ గాడ్ జీసస్ మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకోగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకోగలవు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము మళ్ళా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము ఆమేన్ యేసయ్యా గ్లోరీ 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 ప్రైజ్ ది లార్డ్ నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము మన ప్రభువుకి సాధ్యం సమస్తం సాధ్యం నీ ఎండిపోయిన బ్రతుకును చిగిరింపచేసేదాయని పుష్పింపజేసేదాయని ఫలింపజేసేదాయని ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆయన ప్రభావం బయలు వెళ్ళినట్టుగా మన మధ్య సంచరిస్తున్నటువంటి మన ప్రభు యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంది. ఆయన మహిమ మనలను ఆవరించి ఉంది. ఆయన చొక్కా అంచులు మన చుట్టూ దిగి ఉన్నాయి. ఆయన ప్రభావం మందిరమంతా నిండుకొని ఉంది. నీవు నమ్మినట్లయితే నీ జీవితం చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అసాధ్యమైన ప్రతిదీ సాధ్యమవుతుంది. దేవుడు సాధ్యం చేస్తాడు. నమ్ము సోదరుడా, నమ్ము సోదరి, సందేహించకు.
విశ్వాసం ఉంచు, దేవుని మహిమను చూస్తాం. మార్తతో అన్నాడు, మార్త సహోదరుడు సమాధిలో పెట్టబడి 4 రోజులైంది, రాయి బొర్లించమన్నాడు. మార్త అంటుంది, వాసన వస్తుంది ప్రభువా. మార్త, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? మౌనమైపోయింది, విశ్వాసం ఉంచింది, తన తమ్ముణ్ణి సజీవుడుగా పొందుకోగలిగింది. విశ్వాసమే. నమ్ము, నీ పరిస్థితి ఎలాంటిదైనా ఈ రాత్రి నమ్ము. ఆయన ప్రభావమును పంపి ఆయన స్వస్థపరుస్తాడు, విడుదలిస్తాడు, నీ స్థితి అంతా మార్చేస్తాడు. ఆయనే ఏమైనా చేయగల దేవుడు ఆయనే. నీ స్థితి అంతా మార్చేసేది ఆయన. నీ పాత కథ ఇంక ఉండదు, కథ మొత్తం మార్చేస్తాడు. నూతనమైన స్థితి వస్తుంది, నూతనమైన కథ రాసుకోవాల్సిందే. నీవు నేను చప్పలు కొడి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం విశ్వాసంతో. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. సుకుమార్ బ్రదర్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తూ. ఎవరు కళ్ళు తెరవద్దు, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడకు, దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నైనా కూడి వచ్చిన మా అందరితో ప్రభువా, మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. మీరు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. నైనా ప్రభా, మీ యొక్క చొక్క ఎంచులు ప్రభా దేవాలయమును ప్రభా నిండుకునే విధముగా ప్రభా మీరు ఆసీనుడైన గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మీ యొక్క నైనా ప్రభా నైనా మీరు ప్రభావమును ప్రభా వస్త్రము వలె మీరు ధరించుకున్న దేవుడు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మీరు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభా మీ వస్త్రములు ప్రభావముతో నింపబడి ప్రభా అయా మీ యొక్క నాయన ప్రభావము ద్వారా నాయన ప్రభా అనేకులను మీరు బాగు చేసి స్వస్థపరిచిన దేవుడు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని ప్రభా ఆమె విశ్వాసముతో ప్రభా మీ యొక్క నాయన ప్రభా వస్త్రపు చెంగులు ముట్టినప్పుడు నాయన ప్రభా మీ యొక్క నాయన వస్త్రమును ప్రభా ఉన్నటువంటి ప్రభావం నాయన ప్రభావం ద్వారా ఆమెకు సంపూర్ణ స్వస్థత, విడుదల నాయన మీరు అనుగ్రహించిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు ప్రభా. అవునైనా మా జీవితాలలో ప్రభా మా బాధలు నాయన ప్రభా మా యొక్క నాయన పరిస్థితులను మార్చగలిగేటువంటి మీ గొప్ప ప్రభావం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎండిపోయిన ఆమె జీవితాన్ని ప్రభా నైనా ప్రభా వాడబడడానికి నైనా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె జీవితాన్ని ప్రభా నైనా మీ యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే మీ వస్త్రంలో ఉన్న ప్రభావం ద్వారా ఆమెకు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవుడు, ఆమె స్థితిని మార్చిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు మాత్రమే మార్చగలిగిన దేవుడు, మీరు మాత్రమే నైనా ఎండిన మా కొరకు నైనా ప్రభా కలువరి శిలువలో ఎండిన చిల్లపంక వల్లే మీరు అయిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు ప్రభా. నైనా మీ ప్రభావం ద్వారా నైనా ఇంకా మా బ్రతుకుల్లో ఏ పరిస్థితుల్లో నైనా మేము ఎండిపోయిన వారుగా ఉన్నామో ప్రభా నైనా మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడు అని ప్రభా ఈ సత్యం మేమును ఇంకా అనేకులు ప్రభా తెలుసుకోవడానికి, అనేకులు మిమ్మల్ని విశ్వసించడానికి, అనేకులు మీ ప్రభావం ద్వారా తమ జీవితాలను మార్చుకోవడానికి, స్థితిలను మార్చుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయనైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎల్లప్పుడూ నైనా మీ యందు విశ్వాసం ఉంచి నైనా ప్రభా స్తోత్రం నైనా ప్రభా మేము నడుచుకోవడానికి మీ చేత అనుదినము మీ ప్రభావం పొందుకొని మా జీవితాలను మార్చుకోవడానికి మీ సహాయం మా అందరికీ దయచేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ
సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుందాం. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. రేపు ఉదయము యవనస్తులందరూ తప్పకుండా 9:30 గంటలకు